మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై విశ్వకర్మ సంఘం మనమే సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి గారు, ప్రధాన కార్యదర్శి తాడికొండ శ్రీరాములు గారు, కోశాధికారి గంధాల శ్రీనివాస గారికి, పెద్దలకు వారెమ్మడి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. మీరు అతి జాగ్రత్త మీద నన్ను ఎన్నుకున్నందుకు, జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతి ఊరికి వెళ్లి ప్రతి గ్రామానికి చేరుకొని ప్రతి సభ్యుని కలుసుకొని వారికి సంబంధించిన చేదోడు వాదోడు విషయాల్లో పాల్గొని వారికి కావాల్సిన సమయాన్ని కేటాయించి వారికి అనుగుణంగా నేను ప్రక్రియ చేకూరుస్తానని వాగ్దానం చేస్తూ సెలవు. అందరికీ నమస్కారము. ఈ యొక్క మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ 5 పంచదాయలు ఉన్నటువంటి మనము ఇందులో మను అంటే కమ్మరి, మయ అంటే ఒడ్రంగి, మను మైలము మరి మన తాతల నుండి కూడా ఒకటిగా కలిసి ఒకే నీది వేరు నాది వేరు కాకుండా ఒకే ఇల్లు ఒకే కుటుంబంగా ఉంటున్నటువంటి మనము వర్క్లో కూడా కమ్మరి పని కానీ కార్పెంటర్ పని కానీ కలిసి చేసే మనము మన సంబంధాలు కూడా అతి దగ్గరగా ఈ ఐదు దాడులు చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మనమే ఉంటాము. ఇందులో ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి తెలుసలేదు మన వాళ్లకు, స్వర్ణకార ఫెడరేషన్ అని చెప్పేసి 1955 నుండి 60 మధ్యలో వాళ్ళు జాతీయ స్థాయిలో స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత మన దగ్గర మన స్టేట్లో ఏమైందంటే మరి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వబ్రాహ్మణ సంఘంలో మరి ఫెడరేషన్ ముందు స్వర్ణకార సంఘం ఉంది. మరి స్వర్ణకార సంఘం సపరేట్ ఉన్నప్పుడు పంచదాయులుగా మనము ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము. మరి మనుమైలం కూడా ఈ యొక్క కార్పెంటర్ వర్క్ వృత్తి చేసే వాళ్లకు ఇప్పుడంటే లేదనుకోండి ప్రాబ్లము, ఇప్పటి కూడా ఉంది. నిర్మల్, వరంగల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా ఇటువంటి జిల్లాలల్లో ఇప్పటికి కూడా కట్టెకోత మిషన్లలో ప్రాబ్లాలు ఉన్నాయి. మిషన్లు గుంజుకోపోవడము ఇవి ఉన్నాయి. ఈ వీటికి మరి మనకెవరు మాట్లాడాలి? ఈ స్వర్ణకార ఫెడరేషన్ గా బంగారం పనికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. మరి మన వాళ్ళు ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి మన పెద్దలు ఈ యొక్క మనుమయ సంఘము, కమ్మరి ఒడ్రంగి సంఘము ఒక 43 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వాళ్ళకి ఎలాంటి బాధలు వచ్చినా మరి కర్ర విషయంలో కానీ చిన్న చిన్న ఈ పోలీస్ స్టేషన్ గొడవలే కానీ కర్ర దొంగ కర్ర అనో రకరకాలుగా కేసులు పెట్టేవాళ్ళు. దాని మీద మన మనుమయ సంఘము ఈ 40 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నది. కాబట్టి మనుమయులు ఈ మనుమయ సంఘం ఏందనేది కొంతమందికి ఆలోచన ఉంది, కొంతమంది ఏదో నీరు కార్చే ఆలోచనలు ఉన్నారు. దయచేసి అట్లా కాదు. పంచదాయులుగా అందరం ఒకటే. హైదరాబాద్ లో ఇప్పుడు మనము మాతృ సంఘం అనేది ఒకటి అనుకుంటున్నాము. ఆ మాతృ సంఘం కింద మను మయ త్వష్ట వాళ్ళ కన్సర్వల్ సంఘం కూడా సపరేట్ ఉంది. విశ్వజ్ఞ శిల్పులది కూడా సపరేట్ ఉంది. విశ్వజ్ఞ వీళ్ళది కూడా స్వర్ణకాలది కూడా సపరేట్ ఉంది. కానీ అందరము కలిసి మరి ఈ యొక్క మాతృ సంఘం అని చెప్పేసి పంచదాయులుగా ఒక తాటి మీదకి వచ్చే పని చేస్తున్నాము, కలిసే ఉంటున్నాము. కానీ మన వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాల విషయంలో మనకు పెట్టినటువంటి 40 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఈ యొక్క సంఘాన్ని నీరు కార్చకుండా డెవలప్ చేయాలని చెప్పేసి మేము మొన్నటి వరకు గతంలో నడిచినాయి అక్కడికే పిలిచి జిల్లా కమిటీలు ఇక్కడికి వచ్చినటువంటి మరి మండల్ జిల్లా అధ్యక్షులందరూ పిలిచి మండల అధ్యక్షులందరూ పిలిచి వాళ్ళ అనుగుణంగానే వాళ్ళు అనుకున్న వ్యక్తినే చేయాలని చెప్పి మేము మీ దగ్గరకు వచ్చి జిల్లా కమిటీలు ఇస్తున్నాం. గతంలో ఏం జరిగేదంటే మిమ్మల్ని ఒక 5గురునో 6గురునో 10 మందినో పిలిచి నియామక పత్రం ఇచ్చి అందులోనే అధ్యక్షుడు, అందులోనే ప్రధాన కార్యదర్శి, అందులో ఉపాధ్యక్షుడు, కోశాధికారి అని చెప్పి ఇచ్చేవాళ్ళు. నేను ఈ మనుమయ సంఘంలో ఒక 38 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. కానీ ఈ సిస్టమ్ పోవాలి, మనమే వాళ్ళ ముందుకెళ్లి మండలాల వారిగా పిలిచి వాళ్ళ ముందు కమిటీ వేయాలనే ఆలోచనతోటి మేము ఉన్నటువంటి కమిటీలన్నీ పోయిన నెల రద్దు చేసినాము. మళ్ళీ మొదటిగా ఈ రోజు భువనగిరి యాదాద్రి జిల్లా ఫస్ట్ ఎన్నుకొని ఇక్కడ వేయాలనే ఆలోచనతో వచ్చినాం.
దీనికి అధ్యక్షుడిగా నరేంద్రచార్య గారు, లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారి శ్రీధరాచారి గారు, రాము రాజు గారు, మీడియా చైర్మన్ గా మల్లేచారి గారు, మరి ఇంకా పూర్తి కమిటీ వేసి వీళ్ళని మేము నియమించిపోతున్నాము. పూర్తి కమిటీ ఈ వారం 10 రోజులల్లా మరి వీళ్ళ భుజస్కంధాల పైన పెట్టి పూర్తి కమిటీలు వేయాలని చెప్పి ప్రతి మండల కమిటీలు వేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో తెలంగాణ విశ్వకర్మ మనమే సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మొట్టమొదటగా యాదాద్రి భువనగిరి జిల్లాను ఎంచుకోవడం, ఇక్కడ జిల్లా కమిటీని ఈరోజు ప్రకటించడం ఎంతో శుభసూచకం. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మనమే సంఘానికి నూతనోత్సవము, కొత్త రక్తము రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగుల సమస్యలపై, రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి, ఈ జిల్లా కమిటీలలో నియోజకవర్గ కమిటీలు వేసి, నియోజక కమిటీల తర్వాత నియోజకవర్గ కమిటీల ద్వారా మండల కమిటీలు వేసి, మండల కమిటీల ద్వారా గ్రామ కమిటీలు వేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ఏ మారుమూల గ్రామంలో మనమేలకి ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ భువనగిరి యాదాద్రి జిల్లా కమిటీని ప్రకటించడం, చిన్నోజు నరేంద్రాచారి గారిని, లక్ష్మీనారాయణచారి గారిని, శ్రీధరాచారి గారిని, రాజుచారి గారిని, మల్లేచారి గారిని, వీరిని కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది. వీరు పూర్తి స్థాయి కమిటీని కూడా త్వరలోనే వేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరికి దాంతోపాటు మండలంలోకి వెళ్ళిన, గ్రామాలకి వెళ్ళిన రాష్ట్ర మనమే సంఘం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులకు ప్రతి ఒక్కరికి కూడా భవన నిర్మాణ కార్మిక కార్డు మనమే సంఘం ద్వారా ఏర్పాటైనటువంటి కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్డు ఇప్పడం జరుగుతుంది. దానిని మొదట ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగికి అందించే బాధ్యత ఇవాళ ఈ జిల్లా అధ్యక్షులు నరేంద్రచారి గారికి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారికి, కోశాధికారి శ్రీధరాచారి గారికి, ఉపాధ్యక్షులు రాజుచారి గారికి, ఈ మీడియా చైర్మన్ అయినటువంటి మల్లేష్ అన్న గారి భుజస్కంధాల పైననే వేస్తున్నాము. కాబట్టి మీకు ఈ రోజు నుంచెల్లే మీరు ఆ ప్రక్రియను ప్రారంభించాలి. అట్లనే ప్రతి మా జనరల్ సెక్రటరీ చెప్పినట్టు ఒక వారం రోజులలో మీరు నియోజకవర్గ కమిటీలు వేయాలి. ఆ తర్వాత నియోజకవర్గ కమిటీలతోటి మండల కమిటీలోనే ఇంకొక వారం రోజులు వాళ్ళకి టైం ఇచ్చి చేపించేస్తే ఒక 15 రోజులలో మీరు మొత్తము ఎట్లా ప్రతి గ్రామంలో నరేంద్రచార్ అంటేవారు, లక్ష్మీనారాయణ అంటేవారు, రాజుచార్ అంటేవారు, శ్రీధరాచార్ అంటేవారు, మల్లేష్ అంటే తెలుస్తుంది. దానిలో కూడా మన రాష్ట్ర కమిటీ కూడా కింది స్థాయి రాకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనని నరేంద్రాచారి గారు దీన్ని ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి విశ్వకర్మ మనమే సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా విశ్వకర్మ కమ్మరి వడ్రంగులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం తరఫున, కమ్మరి వడ్రంగులందరి తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు.